మొన్న పేపర్లో మీడియాలో చూసినాం. ఎవరో రాకేష్ రెడ్డి, ఎవరో జనగాం యాదగిరి హరీష్ అని ఎవరో మాకు తెలియదు. మాకు ఎక్కువ వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఎక్కడ తిరిగిలో కూడా తెలియదు. రాకేష్ రెడ్డి కూడా తెలియదు. వాళ్ళని సస్పెండ్ చేసిన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఒక క్రమశిక్షణ పార్టీ అంటారు, ఉద్యమం ఉన్న పార్టీ అంటారు. కేసీఆర్ నాయకుడు, కేసీఆర్ బాబు గొప్పడు అంటారు. మీరు ఒక ఉద్యమం ఉన్న పార్టీ నాయకుడిని పార్టీలో మీరు ఉండి మీ బాధ్యతగా ఒక ముగ్గురిని సస్పెండ్ చేస్తే వాళ్ళు సిగ్గుజనం లేకుండా ఇంకా టీఆర్ఎస్ కంట్రోల్ కప్పుకొని మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని కళా దగ్గరికి వచ్చి రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంటే మీ పార్టీ క్రమశిక్షణ పెట్టుకునే వాళ్ళని సస్పెండ్ చేస్తే పార్టీలకి తీసేయాలి. మీ పార్టీ క్రమశిక్షణలో ఉన్న దాన్ని నడిపించుకోవాలి. మీరేమో పద్దెపూర్లో విజిట్ చేస్తారు ఐటీఎం సెంటర్ను, సస్పెండ్ చేసిన నాయకులు వచ్చేమో రాజారావు విజిట్ చేస్తారు. అంటే మీ పార్టీ ఎక్కడికి పోతుంది రాజే? ఏం చేస్తారో అర్థమైందా రాజే? మీకు మధ్య భ్రమించింది. ఇక్కడ గన్పూర్లో కడియం శ్రీహరి గారు అభివృద్ధి చేస్తా అంటే ఏ విషయాల మీద మాట్లాడాలి, కడియం శ్రీహరిని ఎక్కడ దేని మీద చేయాలి, ఎక్కడ ఏం చేయాలో చెప్పుకోవడానికి ఏ పరిస్థితి లేక మీకు ఏం చేయాలో అర్థం కాక ఐటీఎం సెంటర్ల మీద పడి మీరు తిరుగుతున్నారు. ఇంకా ఈ కొత్త పుచ్చగాలు ఎవరంటే రాకేష్ రెడ్డి, జనగాం యాదగిరి వీళ్ళందరూ హరీష్ అని పార్టీకి సస్పెండ్ చేసి వాళ్ళ పార్టీ సస్పెండ్ చేసినప్పుడు సిగ్గుసేన ఉన్న నాయకులు ఎవరైనా అయితే ఒక పార్టీ పేపర్ ద్వారా మీడియా ద్వారా పార్టీ సస్పెండ్ చేసినప్పుడు సస్పెండ్ అయినామని తెలిసి కూడా ఇంకా టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడతామని చెప్పుకుంటారు నాయకులు. రాకేష్ రెడ్డి గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారులు ఉన్నారు. ఇక్కడ నాయకులు కూడా కొంత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళందరూ చూసినాం. బాలరాజంతో మేము పోరాటం చేసినాం, కేసు పెట్టించుకున్నాం, టీఆర్ఎస్తో కొంతమంది పోరాటం చేసినాం. మరి 10 సంవత్సరాలు నువ్వెక్కడ అవ్వలేదే? ఓన్లీ పల్లరాజేశ్వరిని చుట్టామని, పల్లరాజేశ్వరికి ఒక బంధువు అవుతానని అతని పేరు చెప్పుకొని ఒక హోటల్లో పనిచేసిన వ్యక్తివి, ఒక డ్రైవర్గా పనిచేసిన వ్యక్తివి, నువ్వు ఒక సామాన్య స్థితి నుంచి ఇప్పుడు దగ్గర ఒక 3-4 కోట్లకి ఎదిగినావంటే ఎక్కడ భూ కబ్జాలు చేసినావు, ఎక్కడ అన్యాయం చేసినావు, ఎవరి గొప్పలు ముంచినావు, పోలీస్ స్టేషన్లో ఇన్సెటిల్మెంట్ చేసినావు, ఎవరెవరు ఎన్ని పని పెట్టినావు మాది ఎదుర్కొన్నావు. రాకేష్ లష్కర్లో భూ కబ్జా చేసి మాది ఎదుర్కొన్నావా? రాజారావులో భూ కబ్జా చేసినప్పుడు మా యాదగిరి ఎఫ్ఐఆర్ కేసు చేసినప్పుడు మీ అందరూ వచ్చినాయి కదా. దళిత బంధు పైసలు తీసుకున్నప్పుడు కూడా నీ మీద మీ ఇంటి దగ్గరికి ఆందోళనకారులు వచ్చి నిలబెట్టినప్పుడు కూడా అక్కడ చూసినాం కదా మేము. ఇట్లా దొంగ పనులు చేసుకుంటూ రాజేశ్వర్ రెడ్డి పేరు చెప్పుకుంటూ రాజేశ్వర్ రెడ్డితో ఫోన్ చేయించుకొని సిపిఐకి పోలీసు ద్వారా ఫోన్ చేయించుకొని భూ కబ్జాలు చేస్తున్నావు. నువ్వు కూడా నీతిమంతులు లెక్క మాట్లాడుతున్నావా? బిడ్డ రాకేష్ రెడ్డి, నువ్వు ఎక్కువ మాట్లాడతావు, ఎక్కువ చేస్తావు. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులను తలుచుకుంటే మాత్రం బిడ్డ నిన్ను ఐకేపీ సెంటర్లో ఎక్కడికి వచ్చినా అదే మహిళల ద్వారా ఏదైతే ఐకేపీ సెంటర్లకు మహిళలకు అప్పచెప్పామో అదే మహిళా వీవోల ద్వారా చెప్పులు చీపురదలు కొట్టించి ఉరికించి కొట్టే రోజు దగ్గర పడుతుంది బిడ్డ. రేపొచ్చి మేము